కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు, మనం అనుకున్నదే జరిగింది, ఊహించిందే జరిగింది. పులివెందుల, ఒంటిమిట్ట రెండూ తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది, ఈ కూటమికే విజయం దక్కబోతుందని చెప్పేసి వేసినటువంటి అంచనాలు ఈరోజు ఫలితాల రూపంలో నిజమై కనిపిస్తున్నటువంటి తీరు. అసలు పులివెందులలో కనీసం డిపాజిట్ కూడా దక్కనటువంటి వైనం వైసీపీకి, కంచు కోట పూర్తిగా బద్దలైపోయినటువంటి పరిస్థితి. ఎలా అర్థం చేసుకోవాలి? దీని మీద ఎన్ని విశ్లేషణలు చేసినా, ఎంత లోతుకెళ్ళినా సరే ఇంకా ఆసక్తికరమైన అంశాలు బోర్డు వస్తున్నాయి. సో తాజా ఫలితాల మీద ఫస్ట్ మనం విశ్లేషణతో మన వీడియోను ప్రారంభించే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్, అందులో పేలినటువంటి అవాకులు చవాకులు, పిచ్చి పీక్ స్టేజ్కి చేరిపోయినటువంటి విధానం, వైనం గురించి కూడా క్లియర్గా మాట్లాడదాం. సో ఈ రెండు అంశాల్లో మొదట తాజాగా వస్తున్నటువంటి ఎన్నికల ఫలితాలు, వాటి మీద మీ విశ్లేషణ ఏంటి? అంటే ఓటు గెలిచింది, వేటు ఓడింది. అంటే ఓటుకి గొడ్డలి వేటుకి మధ్య జరిగినటువంటి ఎన్నికగా దీన్ని చూడాలి. ఇప్పుడు ఫ్యాక్షన్ ఓడింది, ప్రజాస్వామ్యం గెలిచింది అనమాట. అవును, అహం ఓడింది, ఆత్మగౌరవం గెలిచింది. ఆ స్లిప్పులు కూడా మనం చూసారుగా, ఇవాళ స్క్రోలింగ్లు చూస్తున్నాయి. 30 సంవత్సరాల తర్వాత ఓటు వేశాను, అందరికీ దండాలని చెప్పేసి ఒక వ్యక్తి రాసినటువంటి స్లిప్ కూడా మనకి కనిపిస్తోంది. ఓటుతో పాటు వేసినటువంటి స్లిప్గా కూడా మనకి ప్రచారం జరుగుతోంది. అనేక స్లిప్స్ అట్లాంటివి మరి ఓటుతో పాటు వేసారంటే మొదటిసారి ఓటు వేసుకుంటున్నాం. ఎవరాళ్ళు 18 ఏళ్ళు నిండినాళ్ళు కాదు, ఫస్ట్ టైం ఓటర్స్ కాదు, 81 ఏళ్ళు వాళ్ళు. అంటే ఇన్నాళ్లుగా అక్కడ జరిగిన, మరి గుర్తుందా, మోహన్ బాబు ఏదో సినిమా ఉంది, అసెంబ్లీ రౌడీ అనుకుంటా, అందులో కూడా సేమ్ ఇలాగే ఓటు వేసి ఓటుతో పాటు అతను నిర్దోషి అని చెప్పేసి ఒక స్లిప్ ఏదో వేస్తారు. సేమ్ అదే రిపీట్ అయిందా అనిపిస్తుంది. అంతే కదా. ఏది అక్కడ అసెంబ్లీ రౌడీ సినిమా ఇవాళ పులివెందుల్లో ఒక రకంగా చూడాలంటే, అది కూడా మీరు చూసినట్లయితే లతారెడ్డి బీటెక్ రవి భార్య 6050 ఓట్లతో గెలిచిందంట. అవును, అందరూ సోషల్ మీడియాలో దాన్ని, అది కూడా కూడితే 11 వస్తుంది అంటున్నారు. అంటే ఏంటి అసలు 11 అనే అంకె జగన్మోహన్ రెడ్డిని ఇలా ఎంట్లా వెంటబడి తరుముతోంది. ఇక్కడ 11 అంటే 1 1 అంటే 2 అంకెలు, 2 ఆత్మలు వెంటబడి తరుముతున్నట్టుగా చూడాలి. ఒకటి తండ్రి రాజశేఖర రెడ్డి ఆత్మ వెన్నాడుతోందా, నెక్స్ట్ చిన్నాన్న కిరాతకంగా చంపారు, ఎవరు, వివేకానంద రెడ్డి ఆత్మ తరుము కొడుతోందా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి భార్య పైన కేసు వేసినాడికి ఓట్లు ఎవరు వేస్తారు, ఎక్కడి నుంచి వేస్తారు? ఇది విజయమ్మ లేకపోతే షర్మిల ఆస్తులు తిన్నాడికి ఎవరు ఓటేస్తారు? నేను అంటోంది అదే, రాజశేఖర రెడ్డి ఆత్మ లేకపోతే వివేకానంద రెడ్డి ఆత్మ ఇచ్చిన తీర్పుగా దీన్ని చూడాలి. ఖచ్చితంగా. ఇప్పుడు డిపాజిట్ల గల్లంత అనేది వాస్తవమే కదా, అక్కడ సోషల్ మీడియా ప్రచారం కాదు కదా. లేదు, హేమంత్ రెడ్డికి డిపాజిట్ గల్లంత అయింది, అసలు అతను ఓటే లేదు కదా. అది మరీ దౌర్భాగ్యం. ఇప్పుడు నీకు 1+1 భద్రత ఇస్తాం, మీరు వచ్చి మీ ఓటు చేసుకోండి అని వాళ్ళు డిఎస్పీ వచ్చి చెబితే అతను నేను ఓటేయనంటే అంటే పిరికితనం పరాకాష్ట. అభ్యర్థే ఓటేయడానికి రాలేను, నాకు భయంగా ఉందంటే ఇంక అతనికి ప్రజలేం ఓటేస్తారు? అంటే ఇది అసలు కంచుకోట కాదు, ఇది డొల్లకోట. వీళ్ళు నిర్మించుకున్నది ఏంటి, ఒక భయాన్ని క్రియేట్ చేశారు. నియోజకవర్గంలో ప్రజల్ని భయపెట్టి వీళ్ళే ఓట్లు ఎంచుకుని గెలిచిన దీంట్లో మనం చూసాం. ఆ రోజు ఉమేష్ చంద్ర, అంతకుముందు 91 ఎన్నికల్లో రాజశేఖర రెడ్డికి ఎన్ని వచ్చాయి? 4,90,000 మెజారిటీ వచ్చినాడు. మరి 5 ఏళ్లలో ఉమేష్ చంద్ర 5,600 ఓట్లతో జస్ట్ బొటాబొట్టి బయటపడ్డాడు. అంటే ఏంటి, ఎక్కడ 4,90,000 మెజారిటీ, ఎక్కడ 5,600 మెజారిటీ? వీళ్ళు ఆ ఒక్క భయం, ఈ కుటుంబం అంటే భయపెట్టి ఓట్లు ఎంచుకునేటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఇది నిజమైన ప్రజా తీర్పు. అవినాష్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏమంటాడు, అబ్బే ఒక 5 ఓట్లతో మీరు గెలిచినా మా ఆనందంగా ఉండేది, మేము బాధపడేవాళ్ళం, అసలు తృప్తి లేకుండా చేశారంటున్నాడు. ఏంటి తృప్తి లేకుండా? దీనికోసమే కదా నిన్న నువ్వు పెద్ద వీరంగం వేశావు. అరే ఏం సినిమా చేశాడు నిన్న అవినాష్ రెడ్డి?
లేదు బైఠాయించాడు, హౌస్ అరెస్ట్ అంటే దాన్ని కాదని బయటకు వచ్చి పారిపోయి అక్కడ అతను ఎవరో ఇంకొక మాజీ ఎమ్మెల్యే కమలాపురం, అతను ఇంటికి పోయి దాక్కుని మళ్ళీ అక్కడి నుంచి వచ్చి జగన్మోహన్ రెడ్డి ఆఫీసులో ఇది చేయటం. అక్కడికి కోయా ప్రవీణ్ వచ్చి నిన్ను ఆఫీస్ అరెస్ట్ చేయాలా, డిఐజీ వచ్చి. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి నిన్న కోయా ప్రవీణ్ని టార్గెట్ చేశాడో అప్పుడే మనకు అర్థమైపోయింది. ఇప్పుడు దీన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు మాట్లాడా ఈ రిజల్ట్ మీద? ట్వీట్ వస్తుందా కాసేపటికి? అంతే అంతే సార్. ఇప్పుడు మీకు దీని మీద అనేక రకాలుగా అంతకుముందు మనం మాట్లాడడం, విశ్లేషణ కూడా చేస్తాం. ఓటుకు 10,000 రూపాయల డబ్బులు కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డారు అని చెప్పేసి ఒక పక్క, ఇక బెట్టింగ్లు ఇవన్నీ ఒక పక్క. పులివెందుల వైసీపీ ఎలాగో ఓడిపోతుంది, బట్ ఒంటిమిట్ట కొంత గెలిచే అవకాశం ఉందని చెప్పేసి కొంతమంది విశ్లేషించారు, కొన్ని వాదనలు కూడా వచ్చాయి. మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా పులివెందుల మీద పెట్టారు, వైసీపీ మీద అసలు కూటమి వాళ్ళు ఒంటిమిట్ట మీద అసలు పెద్ద కాన్సన్ట్రేట్ చేయలేదు, ఇది గెలిస్తే చాలనుకుంటున్నారు, ఇది ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్నారు కాబట్టి దాన్ని వదిలేశారు, అది బాగుంది, ఇలా రకరకాల వ్యాఖ్యానాలతో వచ్చారు. సో మొత్తానికి 2 గెలిచారు. పులివెందులు అయితే ఏకంగా కనీసం డిపాజిట్ కూడా రానటువంటి పరిస్థితి వైసీపీది. అంటే ఏంటి ఇక్కడ కంచుకోట, పైగా వాళ్ళ సామాజిక వర్గం ఇబ్బడి ముబ్బడిగా ఉన్నటువంటి ప్రాంతం. కొంతమంది చెప్తున్నారు రెడ్లు పూర్తిగా ఏకమైపోయారు, ఈరోజు రెడ్డి నాన్ రెడ్డిగా అక్కడ పరిస్థితి మారిపోయింది, రెడ్లు వైసీపీ గెలవటం కోసం చాలా ఖర్చు కూడా పెట్టారని చెప్పేసి ఒక వాదన అయితే వచ్చింది. బీసీలు ఇతర కులాల వాళ్ళు ఇటు కూటమి వైపు మద్దతు ఇచ్చారు కాబట్టి గెలిచినా బొటాబొట్టి తప్ప, మహా అయితే 1000, 1500, 2000 తప్ప అంతకుమించి ఎక్కువ మెజార్టీ రాకపోవచ్చు అని చెప్పేసి ఈరోజు స్టిల్ ఉదయానికి కూడా కొంతమంది సోషల్ మీడియాలో పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఆ అంచనాలన్నీ తలకిందులు కావడానికి కారణం ఏంటంటారు? అంటే డ్రామాలు, జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న డ్రామాలు జనానికి అంత విరక్తి పుట్టింది, అంత అసహ్యం వేసిపోయింది. ఏది ఆ రోజు కోడికత్తి డ్రామా ఆడాడు, తర్వాత మొన్న గులకరాయి డ్రామా ఆడాడు. అంటే ఆ 2 డ్రామాలు నీకు మిస్ఫైర్ అయినా నిన్న మళ్ళీ ఏం చేశాడు, రమేష్ యాదవ్ని పట్టుకొచ్చి అతను చెయ్యి ఇరిగిందని అతను ఒక కట్టు కట్టించి, అక్కడ యాదవ్ల ఓట్లు ఎక్కువ అంట, మీరు అన్నట్టుగా బీసీల ఓట్లు. ఆ రమేష్ యాదవ్ని తిప్పి ఇంటింటికి నా చెయ్యి ఎరగొట్టారని అతనితో ప్రెస్ మీట్లు పెట్టించి, అతన్ని తీసుకెళ్ళి ఈసీ దగ్గర అతనితో ఫిర్యాదులు ఇప్పించి, ఆ డ్రామా జనానికి ఎంత అసహ్యం వేసిందో ఇక్కడ నీకు ఈ ఓటింగ్లోనే తెలిపోయింది. ఇప్పుడు యాక్చువల్గా ఈ ఎన్నికను మనం ఎలా చూడాలి? 14 నెలల ఈ ప్రభుత్వ పాలన, ఏది అతననే సూపర్ 6 సూపర్ 7 అంటుంటాడు. ఆ సూపర్ 6 యొక్క అమలు పట్ల ప్రజాభిప్రాయం ఎలా ఉంది? ఇప్పుడు మనం తల్లికి వందనం, మీరు సంతృప్తి చెందారా లేదా? లేకపోతే ఇది అన్నదాత సుఖీభవ, మీకు డబ్బులు అందాయా లేదా? అటు రైతులు, ఇటు మహిళలు, నెక్స్ట్ యువతరం. మొన్నే మెగా డిఎస్సి పెట్టారు, ఏది టీచర్ పోస్టులు నువ్వు చేయలేకపోయావు, ఇవన్నీ కూడా. పైగా అన్నదాత సుఖీభవ కూడా ఆ ప్రాంతాల్లో అందలేదు కదా, ఎలక్షన్ కోడ్ వల్ల ఎన్నికల కమిషన్ ఆపమంది, ఇది అయిపోయిన తర్వాత వేసుకోండి, ఇప్పుడు వద్దని చెప్పేసి ఆపేసింది అనుకుంటా కదా. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వీళ్ళని చేసే ఛాలెంజ్లో ఏది హామీలు అమలు చేయకుండా ఈ విధంగా చేశాడు చంద్రబాబు అనే ఆరోపణలకి ఇవాళ విలువ లేనట్టుగా తేల్చేశారు ప్రజలు. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి పనితీరుకి ఇదొక కొలమానం. ఆయన అక్కడ ఎమ్మెల్యేగా గెలిపించారు, ఎమ్మెల్యేగా అతన్ని గెలిపిస్తే అతను కనీసం ఈ 14 నెలల్లో 4 సార్లు వెళ్ళాడా పులివెందులో? 14 నెలల్లో లేదు. పోనీ తాడేపల్లిలో ఉండవా? అక్కడ 5 రోజులు, ఇక్కడ 2 రోజులు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఈ జడ్పీటీసీ ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి 2 సార్లు దెబ్బ మీద దెబ్బ కొట్టారు. ఏది ఫస్ట్ మీరన్నది ఇప్పుడు 6,050 ఓట్లతోనే ఏమో గెలిచారు కదా, డిపాజిట్లు పోయినాయి కదా, ఇదొక విజయం. అయితే నిన్నేం చేశాడు, ఆ రీపోల్ బాయ్కాట్ చేయమని పిలిపించాడు. అసలు అది మేజర్ స్ట్రోక్ అంటారు. అంటే ఇప్పుడు రీపోల్ బాయ్కాట్ చేయమని నువ్వు పిలిపిస్తే నీ ప్రాంతంలో ఓటర్లు, నీ బూత్లో ఓటర్లు బాయ్కాట్ చేశారా? అంటే నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అసలు పోలింగ్ బూత్ స్థాయిలో కూడా నీ పిలుపు పనిచేయలేదంటే, ఇప్పుడు మనం తీసుకున్నట్టు ఇది ఆ బూత్ ఏదది, అదేదో అవేపల్లిలో ఏదో ఉంది, అక్కడ 68% పోల్. మొన్న ఎంత అసలు యావరేజ్గా నువ్వు అక్కడ జరిగిన పోల్ పర్సంటేజ్ ఎంత? 74%.
74%కి నువ్వు బాయ్కాట్ చేయమని పిలిపిస్తే 68% వేశారు. అంటే నీ పిలుపు మన్నించింది పోనీ ఒకవేళ అంతమంది తీసేస్తే 6%. ఇప్పుడు మనం అంటోంది అదే, ఈయనకు వచ్చిన సీట్లు కూడా 6%. అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డికి వచ్చిన సీట్లు కూడా 6% అనమాట. అంటే జగన్ ఆయన పోల్ పర్సంటేజ్ గురించి ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాడు, ఏమని నాకు 40% ఓట్లు ఉన్నాయి, 40% ఓట్లు ఉన్నాయి కాదు, ఇవాళ 6%కి అతను పడిపోయిన పరిస్థితి అనమాట. అవినాష్ రెడ్డి లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ సుధీర్ రెడ్డి, ఆయన ఎవరు, వాళ్ళ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి అంటే ఒంటిమిట్టలో వీరంగం వేశాడు. అంజాద్ బాషానా డిప్యూటీ సీఎం అక్కడ అతను, ఏది జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా ఉన్నాడు. అంజాద్ బాషా, రవీంద్రనాథ్ రెడ్డి ఇద్దరు బూత్లోకి వెళ్ళి బూత్ క్యాప్చర్ చేసి అక్కడ వాళ్ళందరినీ ఈడ్ చేశారు. ఒంటిమిట్ట ఎంత మెజార్టీతో గెలిచారు? 3105 మెజార్టీతో ఇవాళ తెలుగుదేశం గెలిచిందంటే ఇది అన్నమాట అసలు అక్కడ బలం. జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ కుటుంబానికి పులివెందుల్లో ఉన్న నిజమైన బలం ఎంతో ఈ ఎన్నిక ద్వారా తెలిసిందా? ఖచ్చితంగా. అంటే భయం పోయింది. ఇప్పుడు జనం భయపడుతున్నా, జనాన్ని చూసి జగన్ భయపడుతున్నాడు. రైట్. మనము పులివెందుల్లో వచ్చినటువంటి మెజారిటీ చూసినట్టయితే మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటారు, వైఎస్ కుటుంబాన్ని ఆదరించే పరిస్థితి లేదా, లేదంటే అక్కడ జగన్మోహన్ రెడ్డికి సరే మొన్న 30,000 మెజార్టీ తగ్గి 60,000కే పడిపోయినటువంటి పరిస్థితి ఎంత మనం చూసాము. అవినాష్ రెడ్డి పెత్తనం, అవినాష్ రెడ్డి మొత్తం సమస్త అవినాష్ రెడ్డి అయ్యే తిరిగాడు. అలాంటిది అవినాష్ రెడ్డి పెత్తనాన్ని, అవినాష్ రెడ్డి ప్రజెన్స్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారా? అవినాష్ రెడ్డిని చూస్తుంటే వాళ్ళకి వివేకానంద రెడ్డి మీద పడ్డటువంటి గొడ్డలి పోట్లు, వివేకానంద రెడ్డి హత్య గుర్తొస్తుందా? ఏ రకంగా చూడాలి? ఇప్పుడు నేను చెప్పిన ఇన్ని కోణాల్లో ఎలా అర్థం చేసుకోవాలి? ఇది అవినాష్ రెడ్డి ఓటమే కాదు, జగన్మోహన్ రెడ్డి ఓటమి కూడా. ఏది ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీరు అన్నది కరెక్ట్, ఏది అవినాష్ రెడ్డిని తీసుకొచ్చి అతను తిప్పాడు, అతను సినిమా చేశాడు, రకరకాలుగా అక్కడ మనం చూసాం, తప్పించుకోవటం, పారిపోవటం, అక్కడ ర్యాలీలు జరపటం, ఏంటి జస్టిస్ ఫర్ డెమోక్రసీ అని అంటాం, నినాదాలు చేయడం, జనమంతా ఆశ్చర్యపోయారు. మీరు జస్టిస్ కోరుకోవటం ఏంటి? ఇప్పుడు న్యాయాన్నే సమాధి చేసినటువంటి అవినాష్ రెడ్డి జస్టిస్ జస్టిస్ అని స్లోగన్స్ ఇస్తే దెయ్యాలు వేదాలు వలిచినట్టు కదా. ఇది అవినాష్ రెడ్డిని తిప్పటం ఒక తప్పు అయితే, జగన్మోహన్ రెడ్డి కూడా చేసిన ఘోరాలు, ఏది వివేకానంద రెడ్డి హత్య కేసు, నెక్స్ట్ విజయమ్మ మీద నువ్వు కేసు వేయడం, ఏది ఎన్సీఎల్టీలో నువ్వు ఇచ్చిన గిఫ్ట్ డీడ్ రద్దు చేసుకుని తల్లి మీదే కేసు వేయడం ఏంటి, పైపెచ్చు ఆ కేసు గెలిచానని సంబరాలు చేసుకోవటం. ఇప్పుడు షర్మిల ఎవరు? షర్మిల పులివెందుల ఆడబిడ్డ కాదా, రాజశేఖర రెడ్డి కూతురు కాదా? షర్మిల ఆస్తులు నువ్వు తింటావా? దానికోసం తను పోరాటం చేయాలా? పతనానికి పరాకాష్టం. ఏది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇక ఔరంగజేబు అనమాట. అంటే మొఘల్ సామ్రాజ్యం ఔరంగజేబుతో ఎలా అయితే అంతమైపోయిందో, ఇప్పుడు ఈ వైఎస్ కుటుంబ సామ్రాజ్యం జగన్మోహన్ రెడ్డితో ఇక అంతం. ఇవాళ పులివెందుల ప్రజల తిరుగుబాటుగా దీన్ని చూడాలి. వైఎస్ కుటుంబం పైన కాదు, జగన్మోహన్ రెడ్డి పైన, అవినాష్ రెడ్డి పైన, ఆ తర్వాత ఈ హంతకుల పాలన నుంచి, చెర నుంచి విముక్తి. సో ఈ నేపథ్యంలో మనం కోయ ప్రవీణ్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఆ రోజు చదలవాడ ఉమేష్ చంద్ర ఏ రకంగా కడప ప్రాంతంలో అరాచక శక్తుల్ని అంతం చేసేటటువంటి ప్రయత్నం చేశాడో, పెట్టరేగిపోయేటటువంటి వాళ్ళని ఏ రకంగా కంట్రోల్లో పెట్టాడు, ఎన్నికలని సజావుగా సక్రమంగా సాగటానికి ఎలాంటి చర్యలు తీసుకున్నాడో, ఇంచుమించు దాదాపుగా కోయ ప్రవీణ్ కూడా అదే రకంగా అదే బాటలో వెళ్ళి ఆ రకంగానే పనిచేశాడు అనేది ఈరోజు మొదటి నుంచి చెప్పుకుంటున్నటువంటి మాట. ఈ జగన్మోహన్ రెడ్డి అవాకులు చవాకులతోటి అది నిజమే అనేలాగా మారిపోయినటువంటి పరిస్థితి. సో ఆయన పాత్ర ప్రమేయాన్ని కూడా ఇప్పుడు ఎలాగో కోయ ప్రవీణ్ సహాయంతోనే, కోయ ప్రవీణ్ సహకారంతోనే ఇది చేశారు, ఇంత అరాచకం చేశారని వాళ్ళు అంటారు. నేను సోషల్ మీడియా అకౌంట్లో పెట్టారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళకన్నా ఈయన ఎక్కువ శ్రమించాడు, మన డిజిటల్ లైబ్రరీలో దాచుకోవాల్సినటువంటి వ్యక్తి అని చెప్పేసి, మన యాప్లో అప్లోడ్ చేయాల్సిన డిజిటల్ లైబ్రరీలో దాచుకోవాల్సినటువంటి వ్యక్తి అని చెప్పేసి కూడా ఎవరో సోషల్ మీడియాలో నర్మగర్భంగా పెట్టారు. దానికి కింద కొంతమంది బూతులు లంకించుకుంటూ రిప్లై కూడా ఇచ్చారు, అది వేరే విషయంలో అండి.
సో అంటే నెక్స్ట్ టార్గెట్ వైసీపీకి ఈయనే అనుకోవచ్చా? అంటే ఇక్కడ చిత్తశుద్ధితో పోలీసు విధులు గనక నిర్వహిస్తే ఎంత హీరో వర్షిప్ వస్తుంది. కానీ చిత్తశుద్ధి ఎక్కడ కనిపించింది మనకి? కోయ ప్రవీణ్ తీసేయండి, కాస్త పక్కన పెట్టండి. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి పోలీసులే సహకరించలేదు అంటున్నారు. అంటే కొంతమంది అరాచకం చేస్తుంటే పోలీసులే సహకరించలేదు అని చెప్పేసి అంటున్నారు. కనీసం అవినాష్ రెడ్డిని పట్టుకొని కారులో ఎక్కించడానికి కానిస్టేబుల్ కూడా రాలేదట కదా. ఇంతకు మించిన దౌర్భాగ్యం ఉంటుంది. మరి ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి, పోలీసులు చంద్రబాబు తొత్తులుగా పనిచేశారు అంటాడు. అదే కదా కాన్ఫ్లిక్ట్ ఇక్కడ వస్తుంది కదా. చిత్తశుద్ధితో విధులు నిర్వహిస్తే ఇవాళ ఆ పోలీస్ అధికారుల విగ్రహాలు జంక్షన్ల ముందు ఉంటాయి. మీరు చెప్పారు ఉమేష్ చంద్ర విగ్రహం మనం చూసాం. ఎక్కడ? ఎస్ఆర్ నగర్, లేకపోతే అక్కడ తెనాల్లో. అంటే ఎక్కడైతే ఇప్పుడు వ్యాస్ ఉన్నాడు, కాంప్లెక్స్ ఉంటుంది, పెద్ద జంక్షన్ ఉంటుంది ఆయన పేరు మీద. అంటే ఇప్పుడు వాళ్ళకే తెలియాలి, ఎవరికి? పోలీసులకి. ప్రజలు ఎలాంటి పోలీసుని మెచ్చుకుంటారు, ఎలాంటి పోలీసుని వాళ్ళ గుండెల్లో దాచుకుంటారు. వాళ్ళ కోయా ప్రవీణ్ ఎందుకు హీరో అయ్యాడు? ఎందుకు ఆయనకి ఇంత క్రేజ్ పెరిగింది? ఉమేష్ చంద్రకి ఎందుకు అంత ఇమేజ్ వచ్చిందంటే కారణం అదే. ఏది? ఉమేష్ చంద్ర కోసం అప్పట్లో పోలీసులు స్ట్రైక్ కూడా చేశారు. ఆయన ట్రాన్స్ఫర్ చేస్తే వీళ్ళంతా మొత్తం పోలీసులంతా బాయ్కాట్ చేశారు విధుల్ని. ఫస్ట్ టైం పోలీస్ హిస్టరీలో ఒక స్ట్రైక్ అన్నమాట. ప్రాణం పెట్టారు అతని కోసం. కారణం ఏంటంటే నిజాయితీ, మరి కింద ఉన్నటువంటి ఆ సిబ్బంది పట్ల అతనికి ఉన్నటువంటి అభిమానం. కోయా ప్రవీణ్ కూడా అక్కడేమీ నీకు వైలేట్ చేయలేదు నిబంధనలేమి. ఓటు స్వేచ్ఛగా వేసుకోండి, మీ జోలికి ఎవరిని రానివ్వను, బూత్ని ఎవరిని క్యాప్చర్ చేయనివ్వను, హెల్ప్ డెస్క్లు పెట్టాను, మీరు ఎక్కడెక్కడ మీ ఓటు ఉందో మీరు చూసుకోండి, మీరు చక్కగా వెళ్ళండి, మా సిబ్బంది మీకు సహాయం చేస్తారు, మీకు బస్సులు పెట్టారు ప్రభుత్వం, చక్కగా ఉచిత రవాణా, మీ బూత్ దగ్గర దించుతారు, మళ్ళీ మిమ్మల్ని ఇంటి దగ్గర దించుతారు అని అంత చక్కగా ప్రభుత్వం పనిచేస్తే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారంటాడు. జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ఏది ప్రజాస్వామ్యం? అంటే ఓటు కార్డులకి ఫేక్ ఐడి కార్డులు క్రియేట్ చేయటమా నువ్వు కోరుకునే ప్రజాస్వామ్యం? ఇవాళ ఉన్నాయా అవి? ఒంటిమిట్టలో కానీ లేకపోతే పులివెందుల జడ్పీటీసీలో కానీ ఎవరన్నా ఎక్కడైనా ఫేక్ ఐడి కార్డులు చూసావా? చూస్తే సస్పెండ్ అవుతారు. చూపించండి. మరి న్యాయ పోరాటం చేస్తానన్నాడు కదా ఆ రోజు. గిరీషా సస్పెండ్ అయ్యాడు. పయ్యావుల కేసు నిన్న సవాల్ చేశాడు. ఏమని? ఇప్పుడు ఏదో రాహుల్ గాంధీ ఏదేదో ఓటు చోరీ అంటున్నారు. ఆ రోజు చంద్రబాబు, మేము తెలుగుదేశం మరి ఓటు చోరీ మీద పెద్ద ఉద్యమం చేశాము. నా నియోజకవర్గం ఆయనదేటి ఉరవకొండ. 6,000 ఓట్లు దొంగ ఓట్లు చేర్చారు, 2,000 ఓట్లేమో అర్హులైన ఓట్లు తీసేశారట. ఇద్దరు ఉరవకొండ, కుప్పం, పర్చూరు ఈ 3 నియోజకవర్గాల్లో చేసినటువంటి అంశాలని కేస్ స్టడీగా తీసుకుని దొంగ ఓట్లు ఏరేయండి అని చెప్పేసి ఆ రోజు ఈసీ కూడా ఒక నిర్ణయం తీసుకుంది కదా. అక్కడి నుంచి ఒక కార్యదర్శిని ఇక్కడ పంపించింది. ఏది? సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇక్కడ పర్యటించి ఇక్కడ అనంతపురం చెప్పి సీఈఓని సస్పెండ్ చేశారు. అంతకన్నా సిగ్గు చేయటం కావాలి? ఎవరి హయాం అది? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా నీ జిల్లా పరిషత్ సీఈఓ సస్పెండ్ అయ్యారు, నీ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సస్పెండ్ అయ్యాడు, డిప్యూటీ కమిషనర్ సస్పెండ్ అయ్యాడు, 22 మంది ఆఫీసర్లు కేసులో ఇరుక్కున్నారు. అది ఆ ప్రజాస్వామ్యం? జగన్మోహన్ రెడ్డి మనకు అర్థం కాదు అదే అనమాట. ఇప్పుడు ఇక్కడ మనం చూసాం ఇటు ఒంటిమిట్ట, మరి అసలు ఆ అభ్యర్థే ఒప్పుకున్నాడు. ఏమని? అసలు కౌంటింగ్ కాదు, నీకు పోలింగ్ పూర్తి కాకుండానే నీకు సగంలోనే చెప్పేశాడు. ఏమని? నేను ఓడిపోతున్నాను, నాకు తెలుసు, రాంప్రసాద్ రెడ్డి నీ అంతు తెలుస్తా. లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఏమో కోయా ప్రవీణ్ మీద పడి ఆయన ఏదో గరికపాటి మోహన్ రావు చుట్టం అంటాడు. అక్కడ అతని యొక్క డొల్లతనం బయటపడేది. ఖచ్చితంగా ఇప్పుడు మనం దాని మీద కూడా మాట్లాడాలి సార్. ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్లో ఇక ఈరోజు రిజల్ట్స్ వచ్చాయి, ఫలితాలు మనకి ఈరోజు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డికి ఫలితాలు నిన్నే తెలిసినట్టుగా నిన్నే ఈరోజు ఎలా రియాక్షన్ ఇవ్వాలో ఏం మాట్లాడాలో అది 24 గంటల ముందే మాట్లాడినట్టుగా అనిపించట్లేదు. అంటే ఇవాళ ఏదో పెళ్ళికి వెళ్తున్నా, ఇక నేను ప్రెస్ మీట్ పెట్టను, ఈ ప్రెస్ మీట్ నిన్న అకౌంట్లో వేసుకోమని అట్నుంచడు ఎలాంకి వెళ్ళిపోతాను, రేపటి అకౌంట్లో వేసుకోండి, ఇది ముందే ఇచ్చేస్తున్నా
అన్నట్టుగా ఉంది పరిస్థితి. నీ సొంత నియోజకవర్గంలో నీ సొంత జెడ్పీటీసీ గెలిపించలేకపోయావంటే ఇక బాయ్కాట్ కాదు, బాయిలో దుంకడమే. నిన్న ఆదినారాయణ రెడ్డి అంటున్నాడు, బీజేపీ ఆదినారాయణ రెడ్డి ఏమన్నాడు, బాయ్కాట్ కాదు బాయిలో దుంకడమే అన్నాడు. గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుని ప్రెస్ మీట్లో అన్నాడు, చంద్రబాబు ఎక్కడన్నా చూసి బాయిలో దుంకు అన్నాడు. ఇప్పుడు ఎవరు దుంకాలి? చూసావా అసలు ఆయన నోట్లో జగన్మోహన్ రెడ్డి ఏ మాట అంటే ఆ మాట అతనికి మిస్ఫైర్ అవుతుంది. ఇప్పుడు చంద్రబాబుని ఉద్దేశించి నిన్నేమన్నాడు, ఇదే నీకు చివరి ఎన్నికలు కావచ్చు బహుశా అనో ఏదంటాడు. అంటే అతనికి అవుతాయా? పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు. తనే అనే మాట పదే పదే ఎక్కడికి వెళ్ళినా అదే చెబుతాడు, పైన దేవుడు కింద ప్రజలు. అదే అంటున్నారు, 2024 ఎన్నికలు నీకు చివరి ఎన్నికలు, ఎలాగో నెక్స్ట్ 2029కి నువ్వు ఎలాగో పార్టిసిపేట్ చేయలేవు, జైల్లో కూర్చుంటావు, జైల్లో ఉంటావు, లేదు అనర్హత వేటు కూడా పడవచ్చు. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి పరిస్థితి ఏమైంది? గాలి జనార్దన్ రెడ్డికి 14 ఏళ్ల క్రితం కేసు, అది 7 ఏళ్ల శిక్ష పడింది. ఇవాళ గంగావతి నియోజకవర్గానికి ఉప ఎన్నిక, అతను దానిపైన ఫైట్ చేయొచ్చు, మళ్ళీ వెళ్ళొచ్చు, లీగల్గా ఇంకో కేసు వేసుకోవచ్చు సుప్రీంకోర్టులో. కానీ అతను ఎమ్మెల్యే అనర్హుడయ్యాడు. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి ఇదే నీకు చివరి ఎన్నిక అని ఆ పెద్ద ఆయన నువ్వు అన్నావంటే మరి పైన దేవుడో కింద జనమో ఏం చేస్తారు? నీకే అది వచ్చుది ఖచ్చితంగా. మనం ఏంటంటే సంభాళించుకోవాలి, నోటిని అదుపులో పెట్టుకోవాలి. దానివల్లే కదా మీ పార్టీ దెబ్బతింది. మీ నోటి దూల మిమ్మల్ని 151 నుంచి 11కి దించినా కూడా అబ్బే ఈ దూల మేము వదిలిపెట్టాం. అరే వాడు వీడు అంటాడు, మాణిక్యం ఠాగూర్ని వాడు మాణిక్యం ఠాగూర్ అంటాడు. మాణిక్యం ఠాగూర్ ఏ పొద్దున్న చంద్రబాబు గురించి మాట్లాడతాడా? ఏ పొద్దున్న స్కాముల గురించి మాట్లాడతాడా? అంటే ఆ ఫ్రస్ట్రేషన్ ఆయన ముఖంలోనే కనపడింది, అతని అక్కసు అతని మాటల్లోనే బయటపడింది. ఎందుకంత అక్కసు? ఇది రాజకీయం. ఇప్పుడు మీ తండ్రి ఈ విధంగా మాట్లాడా? ఇలాంటి ఫ్రస్ట్రేషన్ నువ్వు రాజశేఖర రెడ్డి ముఖంలో చూసావా ఎప్పుడన్నా? రాజశేఖర రెడ్డికి ఫ్రస్ట్రేషన్ పెరిగితే నవ్వుతాడు, నవ్వి తేల్చేస్తూ చేయాల్సింది చేస్తాడు, అది వేరే విషయం. ఆ మాత్రం లౌక్యం మీ నాన్నది నీకు రాకపోతే ఇవాళ ఎందుకు? ఇప్పుడు కోయా ప్రవీణ్ని వాడు వీడు అంటాడు. ఆయన ఏంటి అసలు? ఆయన నీ హయాంలో మరి నీ దగ్గర కూడా ఐపీఎస్గా చేశాడు కదా, 3 నెలలు వీఆర్లో పెట్టావు కదా. ఇప్పుడు నువ్వు ఆడు ఈడు అనడం ఏంటి అసలు? అక్కడే అతను మరుగుజ్జుగా మారాడు. లిల్లీపుట్ ఈ మధ్య అక్కడ తెలంగాణలో కామెంట్స్లో చూసా, ఏంటి జగదీష్ రెడ్డిని ఉద్దేశించి కవిత అన్నది పొలిటికల్ లిల్లీపుట్. ఇవాళ లిల్లీపుట్ జగన్మోహన్ రెడ్డి. మనకు అదే కనపడుతోంది, రాజకీయ మరుగుజ్జుగా జగన్మోహన్ రెడ్డి మారాడు. అదే నేను అదే అని అంటున్నాను. ఇప్పుడు ఈ రకంగా ఏం చూసుకొని అంటారు? ఈ రకంగా ఇప్పుడు మనం ఇందాకలు కూడా మనం మాట్లాడుకున్నాం, కోయ ప్రవీణ్ అక్కడ ఉన్నటువంటి డిఎస్పీలు ఎస్పీ వాళ్ళంతా ఇది చేసినా కానివ్వండి, కింది స్థాయి సిబ్బంది సహాయ నిరాకరణ చేశారు 2 చోట్ల అని చెప్పేసి ఈరోజు వార్తాపత్రికల్లో కథనాలు వచ్చాయి. దీన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవాలి. ప్రజలు స్వేచ్ఛగా ఓటేస్తుంటే వీళ్ళు సహాయ నిరాకరణ చేయడం ఏంటి? అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు, దుర్మార్గాలు జరుగుతుంటే కట్టడి చేయాల్సిన వాళ్ళు వాళ్ళకి వంతపాడుతూ సహాయ నిరాకరణ ఏంటి? ఈ దౌర్భాగ్యం ఏంటి అసలు? దానిపై వాళ్ళ ముఖ్యమంత్రి స్పందించాలి, హోంశాఖ మంత్రి దీనిపైన ఒక సమీక్ష చేసుకోవాలి. ఎందుకంటే అతన్ని హౌస్ అరెస్ట్ చేశారు, ఎవరిని? అవినాష్ రెడ్డిని. మరి ఆ రోజు మరి డిఎస్పీ మురళీ నాయక్తో పాటు వెళ్ళారు. వెళ్ళినటువంటి వాళ్ళల్లో ఎవ్వరూ కూడా అతన్ని లిఫ్ట్ చేసి వెహికల్లో తీసుకురావటానికి సహకరించకపోతే డిఎస్పీ అక్కడ ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ వాళ్ళు ఎత్తి అతని వాహనంలో పెట్టాలా? మీరు వెళ్ళిన మిగతా 30 మంది చోద్యం చూస్తున్నారు ఎందుకు? అంటే అవినాష్ రెడ్డి లేకపోతే జగన్మోహన్ రెడ్డి పోలీసులు తొత్తులుగా పనిచేశారంటే ఎవరికి తొత్తులుగా పనిచేశారు? ఇప్పుడు ఎలా అవినాష్ రెడ్డి తప్పించుకోగలిగాడు? చెప్పు కిషోర్, నువ్వు చెప్పు. అవినాష్ రెడ్డి ఇప్పుడు తీసుకెళ్తున్నారు, తీసుకెళ్లే వాడిని ఫలానా మార్గంలో తీసుకొస్తున్నామనే సమాచారం ఆ కమలాపురం అదే జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి ఎవరిచ్చారు?
ఇదే గతంలో కూడా జరిగింది. పిన్నెల్లి బ్రదర్స్ కూడా అసలు పరారీలో ఎన్ని నెలలు ఎలా ఉండగలిగారు? ఇక్కడ బయలుదేరుతున్న సమాచారం కొంతమంది పోలీసులు వాళ్ళకి ఏమంటే తెలియజేస్తున్నారని. అంటే పోలీసు శాఖలో ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి కోవర్టులు, అవినాష్ రెడ్డి కోవర్టులు పనిచేస్తున్నారనేది ఇక్కడే బయటపడింది. ఇప్పుడు అతను తీసుకెళ్లారు, సుధీర్ రెడ్డి ఇంట్లో ఉన్నాడు. తర్వాత అసలు ఒక 3 చెక్ పోస్టులు, వేంపల్లె, పులివెందుల 3 చెక్ పోస్టుల దగ్గర కూడా ఎక్కడా నీకు సుధీర్ రెడ్డి, అవినాష్ రెడ్డి వాహనం ఎందుకని ఆపలేదు? అతను హౌస్ అరెస్ట్లో ఉన్నాడు, ఇక్కడి నుంచి పారిపోయాడు. అంటే వీళ్ళు సమాచారం వాళ్ళకి ఇవ్వలేదా చెక్ పోస్టుల దగ్గర సిబ్బందికి? కోవర్టులు ఎక్కడున్నారు, తొత్తులు ఎవరు అనేది అక్కడే కనపడుతోంది. ఇంత చేసినా పోనీ జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి పోలీస్ డిపార్ట్మెంట్ ఏమన్నా మెచ్చుకుంటున్నారా? ఈ కోవర్టులనన్నా మెచ్చుకుంటున్నారా? వీళ్ళన్న తొత్తులు అంటున్నారు. సప్త సముద్రాల అవతలన్నా లాక్కొచ్చి కొడతా, బట్టలు తీసి కొడతా అంటుంటే ఆ మాత్రం రోషం డిపార్ట్మెంట్లో రావడం లేదా? ఇప్పుడు కోయా ప్రవీణ్ని నిన్న టార్గెట్ చేశాడు. అసోసియేషన్ ఇంతవరకు స్టేట్మెంట్ ఇచ్చిందా? అదే కదా, పోలీసు అధికారుల సంఘం ఏదో ఉంటుంది కదా. జగన్మోహన్ రెడ్డికి ఎందుకని అసలు వీళ్ళు అల్టిమేటం ఇవ్వలేదు? అసలు ఇదే పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ పోలీసుగా వాళ్ళందరూ రెచ్చిపోతూ, అటు విడుదల రజని, అంబటి రాంబాబు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, లేకపోతే ఇప్పుడు ఈ అవినాష్ రెడ్డి, సుధీర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, ఇంతమంది ఇలా పచ్చి బూతులు తిడుతుంటే పోలీసుని అసలు ఏ కేసులై? పోలీసు విధులకు ఆటంకం కల్పించడం కూడా నేరమే కదా. ఇప్పుడు సుధీర్ రెడ్డి మీద ఏదో కేసు పెట్టామన్నారు, చేతులు దులుపుకున్నారా? అరెస్ట్ ఏది? అతను ఎందుకని పిలిపించలేదు? హౌస్ అరెస్ట్లో ఉన్నటువంటి అవినాష్ రెడ్డిని ఏ విధంగా సుధీర్ రెడ్డి తన ఇంటికి తీసుకెళ్తాడు? ఒకటి ఇక్కడ మనం తీసుకోవాల్సింది అదేమంటే జగన్మోహన్ రెడ్డి, రాహుల్ గాంధీ, లేకపోతే మాణిక్యం ఠాగూర్, రేవంత్ రెడ్డి ఏమంటాడు హాట్ లైన్ టచ్లో ఉన్నారా? అసలు హాట్ లైన్ టచ్లో ఉంది జగన్మోహన్ రెడ్డి అంట. అదే భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి అంటున్నాడు కదా. మాణిక్యం ఠాగూర్ కూడా మాట్లాడాడు ఏమని, ఇప్పుడు మా రాహుల్ అమిత్ షాకి నీలా సరెండర్ కాలేదు, లేకపోతే మా రాహుల్ నీలా మోడీ అంటే భయపడలేదు, మోడీ మీద షా మీద పోరాటం చేస్తున్నాడు, నువ్వు అమిత్ షాకి సరెండర్ అయ్యావు, మోడీ అంటే భయపడుతున్నావు. నిన్న మనం ఆ ప్రెస్ మీట్లో విన్నాం కదా, కోయా ప్రవీణ్ని ఉద్దేశించి టీడీపీ నాయకుడు గరికపాటి మోహన్ రావు బంధువు అంటాడు. అంటే బీజేపీ నాయకుడు గరికపాటి మోహన్ రావు అంటానికి కూడా నీకు ధైర్యం చాలలేదు. అసలు ఒకటి ఇప్పుడు 14 నెలలు అయింది కదా, బీజేపీ అనే 3 అక్షరాలు జగన్మోహన్ రెడ్డి నోటెమ్మట వచ్చినాయా? ఆ 3 అక్షరాలంటే అంత ఠారెత్తుతాడేంటి? అదే కదా. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా అసలు నీ గమ్యం ఏంటి? నువ్వు ఏ కూటమిలో ఉన్నావు చెప్పమ్మా? ఎన్డీఏలో ఉన్నావా, లేదు ఇండియా కూటమిలో ఉన్నావా? రెంట్కి చెడ్డ రేవాడా? అంతే కదా. అటు ఎన్డీఏలో నిన్ను చేర్చుకోరు. అంటే కేవలం నిన్న ప్రెస్ మీట్ ద్వారా అతను ఏంటంటే ఒక హిడెన్ అజెండా, ఓడిపోతున్నాం అనేది ముందే స్మెల్ చేసి దాని కారణాలు వెతుక్కుంటూ ముందే బయటపడ్డాడు. అంటే డీవియేట్ చేశాడు. మా తెలివిగలాడు జగన్మోహన్ రెడ్డి, మామూలు తెలివిగలాడా? డైవర్షన్ పాలిటిక్స్ అంటాడు చంద్రబాబుని. అసలు డైవర్షన్ పాలిటిక్స్ చేసేదే జగన్మోహన్ రెడ్డి కదా. ఏమన్నా అసలు సందర్భం ఉందా? ఓటు చోరీ గురించి నువ్వు అసలు మాట్లాడే నైతిక హక్కు నీకుందా? నువ్వు చేసేదే ఓటు చోరీ. మీ రిగ్గింగ్ పితామహులు మీరు. అసలు ఒక్కొక్క ఇంట్లో 700 మంది ఓట్లు చేర్చావు, 600 ఓట్లు చేర్చావు. రాహుల్ గాంధీ ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడంటే మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు? మాట్లాడాలి కదా, మాట్లాడితే తన గురించి మాట్లాడాలి కదా. మాట్లాడితే దేని గురించి మాట్లాడాలి? తిరుపతిలో ఎపిక్ కార్డుల గురించి మాట్లాడాలి, లేకపోతే ఉరవకొండలో 8000 ఓట్ల గురించి మాట్లాడాలి. ఇందాక మీరు చెప్పారు ఏంటది, పర్చూరులో మరి 40,000 ఓట్ల గురించి మాట్లాడాలి. మాట్లాడాలంటే ఇవాళ ఒక్కొక్క నియోజకవర్గంలో నువ్వు వేల సంఖ్యలో ఓట్లు నువ్వు చేర్చినా ప్రజలు నిన్ను తిరస్కరించారంటే ఎవరిని బ్లేమ్ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి? జనాన్ని బ్లేమ్ చేస్తాడా? మొన్న కూడా చూసాము, మనం ఓడిపోయిన రోజు ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నాడు, రైతుల ఓట్లు ఏమయ్యాయి అన్నాడు. అంటే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే సార్, ఇప్పుడు
ఈ ఓటమి అనేదాన్ని ఎత్తిపొడవకుండా ఇక నెక్స్ట్ ఇంకా మళ్ళీ ఇంకేదైనా ఎలక్షన్ వచ్చేంత వరకు దీన్ని ఇలాగే డ్రాగ్ చేసుకుంటూ దీని మీద వివాదం. ఇప్పుడు 2024 ఓటమికి ఈవీఎంల ట్యాంపరింగ్, ఈవీఎంల మ్యానిపులేషన్, అది ఇది అని చెప్పేసి ఇప్పటి వరకు డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు. ఇందుట్లో ఈవీఎంలు లేవు, దౌర్జన్యాలు, దుర్మార్గాలు అంటూ మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు దీన్ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్తారు. ఒక కారణం కావాలి, ఒక సాకు కావాలి, దొరకట్లా సృష్టించుకున్నారు, అంతే కదా. జగన్మోహన్ రెడ్డి దీన్ని మర్చిపోతే మంచిది. ఏది ఈ జడ్పీటీసీ 2 జడ్పీటీసీల ఎన్నిక గురించి కనుక మర్చిపోకుండా మీరన్నట్టు దీని మీద చిలవల పలవలు చేసి డ్రాగ్ ఆన్ చేశాడు అనుకో, అతను మరింత మరుగుజ్జు అవుతాడు. అతని పట్ల కొద్దో గొప్ప మందికి ఉన్నటువంటి భయం కూడా లేకుండా పోతుంది. ఇప్పుడు ఏది నీ 2 జడ్పీటీసీల్లో నీకు డిపాజిట్ పోయిందంటే అది పరువు తక్కువ. కాకపోతే ఒకటి, అతని పరువు అతనే తీసుకుంటాడు. ఎవరు అవకాశం కూడా నువ్వు ఎవరికి ఇవ్వడు అనమాట. జగన్మోహన్ రెడ్డి మామూలు పర్సనాలిటీ. ఇప్పుడు తల్లి మీద కేసేసి అతని పరువు అతనే తీసుకున్నాడు. ఇప్పుడు చెల్లి ఇవాళ మాట్లాడుతూ ఏమంటాడు, ఒంటరి. ఏది ఒంటరిగా నువ్వు కాదు కదా మారింది, నీ అంతటి నువ్వు ఒంటరి అయ్యావు. నీ కుటుంబం నుంచి నువ్వు ఒంటరి కాదు, తనను తాను వెలేసుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే సమాజం నుంచి వెలువైపడ్డట్టు అనమాట. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల ద్వారా నువ్వు అసెంబ్లీకి పోకుండా నువ్వు ఏ విధంగా అయితే బాయ్కాట్ చేశావో, ఇవాళ ప్రజలు నిన్ను బాయ్కాట్ చేశారు, నీ పార్టీని బాయ్కాట్ చేశారు. ఇది రిగ్గింగ్ అంటారు, లేకపోతే అదంటారు, ఇదంటారు. ఇది రిగ్గింగ్ కాదు. జనం జగన్ పార్టీని బాయ్కాట్ చేశారు.